నమస్తే, నేను మీ తేజ. తమిళనాడు రాష్ట్రం అరుణాచలం తిరువన్నమలై. సో ఈ పుణ్యక్షేత్రం గురించి మీ అందరికీ బాగా తెలుసు. రోజు అక్కడ లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ముందుగా చాలామంది గిరి ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు. దాన్ని గిరివలం అని కూడా అంటారు. ఎక్కువగా సాయంత్రం వేళలో ఎక్కువగా గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే మొత్తం ఆ గిరి ప్రదక్షిణ చేయడానికి 14 కిలోమీటర్లు నడవాలి. సో అదంతా కూడా ఒక పెద్ద కొండ. ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. అయితే మనం ఏదైతే గిరి ప్రదక్షిణ చేసుకుంటా వెళ్తామో అదంతా కూడా ఒక అడవిలా ఉంటుంది. మధ్యలో కూడా కొన్ని చిన్న గ్రామాలు ఉంటాయి, కానీ ఎక్కువగా దట్టమైన అడవిలా ఉంటుంది. అయితే రీసెంట్గా ఒక మహిళ తన ఫ్రెండ్స్తో కలిసి స్వామివారిని దర్శించుకోవడానికి గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఇది చేయడానికి వెళ్ళిన టైంలో కొంతమంది దుండగులు, సుమారు 8 మంది నుంచి 11 మంది, ఐరన్ రాడ్లు, కొన్ని కట్టెలు, ముఖానికి వారెవరూ తెలియకుండా మాస్కులు ధరించి ఒక మహిళను, అలాగే ఆమెతో పాటు ఉన్న అతని స్నేహితులు వాళ్ళు బెదిరించి ఒక దట్టమైన అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళిన తర్వాత వారిని చితకబాది ఆ మహిళ పైన అత్యాచారం కూడా చేశారు. తర్వాత వాళ్ళిద్దరినీ కూడా నగ్నంగా వీడియోలు తీసి వారి దగ్గర డబ్బులు కూడా డిమాండ్ చేశారు. అయితే రీసెంట్గా మే 30వ తారీఖు ఎవరైతే ఆ వివాహిత ఉన్నారో ఆమె తమిళనాడులోని ధర్మపురి జిల్లాకి సంబంధించిన మహిళ. ఆ పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టింది. నాకు అరుణాచలం వెళ్తే స్వామివారిని దర్శించుకోవడానికి ఈ రకంగా జరిగింది, అలాగే నగ్నంగా ఉన్న వీడియోలు కూడా తీశారు, డబ్బులు పంపించకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటూ కూడా బెదిరిస్తున్నారు. సుమారు ₹1,00,000 వరకు కూడా వాళ్ళు అడిగి బెదిరిస్తున్నారు. అయితే ఈమె 4,000 రూపాయలు కొట్టింది, ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. సో నిజానికి చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చేసి ఏదో రకంగా తప్పించుకుందాం వారి దగ్గర నుంచి అనుకుంటారు, కానీ వారు ఇంకా అడిగే ప్రయత్నం చేస్తారు ఒకసారి ఇస్తే. కానీ మహిళ ఇక చేసేదేమీ లేక మొత్తానికి పోలీసుల్ని ఆశ్రయించింది. వారి స్నేహితుల ద్వారా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మరొక విషయంగా తెలిసింది. అసలు ఏం జరిగింది అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలామంది తిరువన్నమలై వెళ్తారు. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సుమారు 8 లింగాలు అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు 8 లింగాలను కూడా దర్శించుకుని దాని తర్వాత అగ్ని రూపంలో కనిపిస్తున్న స్వామివారిని దర్శించుకుంటారు. సో దీని గురించి క్లియర్ గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువన్నమలై, అరుణాచలం వరుసగా వెలుగులోకి వచ్చిన 2 సామూహిక అత్యాచార ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. లక్షలాది మంది భక్తులు పవిత్రంగా భావించే గిరి ప్రదక్షిణ మార్గంలోనే ఈ దారుణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా వారిని నగ్న వీడియోలు చిత్రీకరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా భక్తుల్లో భయాందోళనలు కూడా రేకెత్తిస్తా ఉన్నాయి. ఇక ఈ 2 కేసుల్లో మొత్తం 11 మంది నిందితుల్ని పోలీసులు గుర్తించగా ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉండడంతో వారి కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ వ్యవహారం పైన తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గిరి ప్రదక్షిణకు వచ్చిన వివాహితుల పైన జరిగిన దారుణం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ధర్మపురి జిల్లాకు చెందిన ఒక వివాహిత గత నెల 30న తన స్నేహితులతో కలిసి పౌర్ణమి సందర్భంగా తిరువన్నమలై గిరి ప్రదక్షిణకు వచ్చింది. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన అనంతరం ఆమె ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణం అవుతుంది. ఈ క్రమంలో పెద్ద కూలపాడి ప్రాంతం వద్ద ఆమె తనతో వచ్చిన ఓ స్నేహితుడు మాట్లాడుకుంటుండగా ఆయుధాలతో వచ్చిన కొందరు వ్యక్తులు వారిని అడ్డగించారు. కత్తులు, ఇనపరాట్లతో బెదిరించి ఒక సమీప అడవి ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలపై సామూహిక అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఇద్దరి దుస్తులు తొలగించి నగ్నంగా వీడియోలు కూడా చిత్రీకరించారు. అనంతరం వారిని అక్కడి నుంచి విడిచిపెట్టి వారు పారిపోయారు. అయితే వీడియో తీసిన తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత బ్లాక్మెయిల్ చేశారు. ఘటన జరిగిన మరుసటి రోజే నిందితులు బాధితురాలకి వీడియోలు పంపించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. వీడియోలను బయట పెట్టకుండా ఉండాలంటే ₹1,00,000 డిమాండ్ చేశారు. మహిళలకు గురైన బాధితురాలు మొదట వారికి ₹4,000 పంపించినట్లు సమాచారం. అయితే వేధింపులు ఇక
కొనసాగడంతో ధర్మపురి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అనంతరం కేసు తిరువన్నమలై పడమర పోలీస్ స్టేషన్ కు బదిలీ కాక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే మరో రోజు మరో మహిళపై అదే తరహా దాడి కూడా జరిగింది. మొదట ఘటన మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువన్నమలై మున్సిపాలిటీ పరిధికి చెందిన 23 ఏళ్ల యువతి గత నెల 31వ తేదీ రాత్రి గిరి ప్రదక్షిణ చేస్తుండగా కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడింది. దీంతో అడి అన్నమలై ప్రాంతానికి చెందిన తన స్నేహితుడిని రమ్మని పిలిచింది. అనంతరం ఇద్దరు సమీపంలోని ఒక హోటల్లో టిఫిన్ చేసి అయ్యంపాలెం బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ కూడా అదే తరహాలో ఒక ముఠ వారిని అడ్డగించి బెదిరించి సమీప అడవి ప్రాంతానికి తీసుకెళ్లారు. చిత్రహింసలు పెట్టారు. అలాగే వారిపైన దోపిడీ కూడా చేశారు. సామూహిక అత్యాచారం కూడా చేశారు. అటవీ ప్రాంతంలో యువతి ఆమె స్నేహితుడు చిత్రహింసలకి గురి చేసిన ఆ నిందితులు యువతపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఇద్దరిని నగ్నంగా వీడియోలు తీసి తర్వాత ఆ యువతి దగ్గర చెవులకున్న సుమారు 2 గ్రాముల బంగారు కమ్మలను కూడా లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితురాలు తిరువన్నమలై పడమర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండో కేసు కూడా నమోదైంది. ఇక 5 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరుగుతోంది. ఈ 2 ఘటనల్లో వరుసగా చోటు చేసుకోవడంతో తమిళనాడు పోలీస్ శాఖ అత్యంత సీరియస్ గా తీసుకుంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 5 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డేటా, అలాగే స్థానికంగా సమాచారం ఆధారంగా పోలీసులు వేగంగా విచారణ చేపట్టారు. దర్యాప్తులో 2 ఘటనలకు సంబంధించి 11 మంది నిందితుల్ని గుర్తించారు. అయితే మొత్తానికి 8 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఆ 8 మంది కూడా అడియుగూర్ విలేజ్ సంబంధించిన వాసుదేవన్, ఆకాష్, అప్పు, హరిహరన్, శర్మ, అరుణ్ కుమార్, శివ గణేశన్, అలాగే వీరితో పాటు ఒక 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం 11 మంది. 11 మందిలో 8 మందిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకొక 3 పరారీలో ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. వీరు ఎవరైతే అక్కడ స్వామివారిని గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారో వారిని టార్గెట్ చేసుకుని వారిని బెదిరించి వారి దగ్గర డబ్బులు తీసుకోవడం, లేదంటే వారి దగ్గర విలువైన వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసుకోవటం, బంగారు ఉంటే వారి దగ్గర దోపిడీ చేయడం, ఒకవేళ వారు రివర్స్ అయ్యి వారితో కొట్లాట కనుక చేయడానికి ప్రయత్నిస్తే వీరందరూ కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి బెదిరించి వారి దగ్గర ఉన్న ఏదైతే ఆయుధాలు ఉన్నాయో వారిపైన దాడి చేసి ఒక అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ వారిని చిత్రహింసలు పెట్టి కొట్టి వదిలేసి పారిపోవడము, లేదంటే వారి దగ్గర డబ్బులు ఎలా అయినా సరే వసూలు చేయాలని చెప్పి, అంటే మహిళలు ఉంటే వారి బట్టలు చింపేసి నగ్నంగా వీడియోలు తీసి వారి నెంబర్కి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారి నెంబర్కి వాట్సాప్లో వీడియో పెట్టి మీరు డబ్బులు ఇస్తారా లేదంటే దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయమంటారంటూ కూడా బెదిరించి డబ్బులు కూడా గుంజుకున్న పరిస్థితి. సో మొత్తం 5 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఒక 8 మందిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దీనిపైన ప్రస్తుతం తమిళనాడు సీఎం గా ఉన్న జోసెఫ్ విజయ్ కూడా సీరియస్ గా ఉన్నారంట. ఆయన కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోండి, ఎవరైతే 11 మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుని కఠినంగా శిక్షలు అయినట్టు కూడా చెప్పారు. సో ఇది రీసెంట్ గా తమిళనాడు తిరువన్నమలై అరుణాచలంలో జరిగిన ఘటన.